శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 95వ సర్గము. శ్రీరాముడు సీతాదేవికి మందాకిని నదీ తీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట. అంతటా కోసల ప్రభు అయిన శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూటం నుండి మరలాడు. క్రమంగా ఆ మహాపురుషుడు మందాకిని తీరమునకు చేరి పవిత్ర జలములతో మనోజ్ఞముగానున్న ఆ నదిని ఆమెకు చూపించాడు. కమలాక్షుడైన శ్రీరాముడు నిండు పున్నమ నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలదియు ఒప్పుల కుప్పయు అయిన విదేహ రాజకుమారియగు సీతాదేవితోటి ఇలా అంటున్నాడు. ఓ సీత, రమ్యమైన ఈ మందాకిని నదిని చూడుము. ఈ నదీ తీరములు చిత్ర విచిత్రములైన ఇసుక తిన్నెలతో అలరారుచున్నవి. ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి. ఇందలి కమలముల శోభలు అపూర్వములు. తీరముల ఎందలి నానా విధములగు వృక్షములు పువ్వులతో పండ్లతో విరాజిల్లుచు నదికే వన్ని తెచ్చుచున్నవి. కుబేరుని యొక్క సౌగంధిక సరస్సు వలె ఇది వెలుగులను విరజిమ్ముచున్నది. ఈ నదీ జలములు నిర్మలములు, మధురములు, తీరములు రమణీయములు. లేళ్ల గుంపులు వచ్చి ఈ మధుర జలములను తనివి తీరా త్రాగి ఎంతో ఆనందించుచున్నవి. అవి నీళ్లల్లోకి దిగినప్పుడు జలములు కుంకుమ రంగునకు మారుచున్నవి. ఈ దృశ్యములన్నీ నాకు ముచ్చట గొలుపుచున్నవి. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింక చర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ నియమములను అనుసరించి తగిన కాలములందు ఈ మందాకిని నదిలో మునకలు వేస్తూ ఉంటారు. ఓ విశాలాక్షి, మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటిస్తూ భుజములను పైకెత్తి దీక్షతో సూర్యభగవానుని ఉపాసిస్తూ ఉంటారు. గిరిపై గల చెట్ల కొమ్మలు గాలికి అతి వేగంగా అటు ఇటు ఊగుచున్నవి. ఆ వృక్షముల పువ్వులు ఆకులు నదికి ఇరువైపులా రాలుచున్నవి. ఈ స్థితిలో పర్వతమే నృత్యము చేయుచున్నదా అనున్నట్లు తోచుచున్నది. ఓ జానకి, మనోహరమైన ఈ నదీ దృశ్యములను చూడుము. కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మణుల వలె బాసిల్లుచున్నవి. కొన్ని ప్రదేశములయందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపుగొలుపుచున్నవి. కొన్ని చోట్ల సిద్ధపురుషులు గుంపులు గుంపులుగా చేరి స్నానములను గావించుచున్నారు. ఓ వైదేహి, అటు చూడము. గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క రెండు తీరముల యందును వ్యాపించి ఉన్నవి. మరికొన్ని పుష్పములు నీటిలో పడి తేలియాడుచున్నవి. ఓ కళ్యాణి, చక్రవాక పక్షులు పరస్పరానురాగములను ప్రకటించుకుంటూ మధురముగా కలరవములను గావించుచు నదీ తీరముల యందు గల పుష్పరాశులపైకి చేరుచున్నవి. ఓ నిర్మల స్వభావురాల, నీవు నా ప్రక్కనే ఉండుట వలన ఈ చిత్రకూట పర్వతమునందలి మధుర దృశ్యములు, మందాకిని తీరమునందలి రమ్య ప్రదేశములు అయోధ్యాపురము కంటెను అధికముగా నన్ను అలరింపజేయుచున్నవి. ఓ రమణి, జితేంద్రియులును పుణ్యాత్ములును తపస్సంపన్నులును అయిన సిద్ధపురుషులు ఈ నదీ జలములయందు స్నానములను ఆచరించుచుండుటచే ఇవి మిగుల పునీతములైనవి. కనుక నీవు నాతో కూడి ఈ పవిత్ర జలములలో స్నానమాచరింపుము. ఓ సుందరి, నీవు నీ సఖీమణులతో క్రీడించినట్లుగానే ఎర్రని తెల్లని పద్మములను ఈ మందాకిని నది జలములలో ముంచుచు జలక్రీడలు సలుపుము. ఓ వనిత, ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనులను వలె భావింపుము. ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలుపుము. ఈ మందాకిని నదిని సరయూ నదిగా చూచుకొనుము. ఓ వైదేహి, ధర్మాత్ముడైన లక్ష్మణుడు నా కనుసన్నలలో మెలుగుచు సేవలు చేస్తూ ఉన్నాడు. నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారిణివి. మీరు ఇరువురును నాకు ఎంతయో ప్రీతిని గూర్చుచున్నారు. ఓ మైథిలి, నీతో గూడి త్రిసంధ్యలయందును స్నానమాచరించుచున్నాను. కమ్మని కందమూలములను ఆరగించుచున్నాను. అందువలన అయోధ్య గాని కోసల రాజ్యము గాని నా తలంపునకే వచ్చుటలేదు. ఈ మందాకిని నది లేళ్ల గుంపుల సంచారములతో రమణీయముగా ఉన్నది. ఏనుగులు, సింహములు, వానరములు ఇందలి మధుర జలములను త్రాగుచు పరస్పర వైరములను మాని ప్రశాంతంగా జీవించుచున్నవి.
చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరములు మిక్కిలి శోభాయమానముగా ఉన్నవి. ఈ నదీ జలములలో స్నానము చేసిన వారికిని, ఈ వృక్షఛాయలలో విశ్రాంతి తీసుకున్న వారికిని శ్రమలు మటుమాయం అవుతాయి, ఆనందములు పెళ్ళుపుకును. ఇది తథ్యము. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు మందాకిని నదిని గూర్చి అనేక విధములుగా వర్ణిస్తూ, సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో విరాజిల్లుచున్న ఆ చిత్రకూట పర్వతమునందు విహరించెను. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 95వ సర్గము సంపూర్ణం. శుభం.